ఈ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇది చాలా చర్చ జరిగింది. బీఆర్ఎస్ టీఆర్ఎస్గా మారిపోతుంది అనేది దీని ఆఖరి జరగదండి. నేను చెప్పిన కదా బీఆర్ఎస్గానే ఉంటుంది, నో డౌట్ అబౌట్ ఇట్. సో టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చడంతో ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఎప్పుడే కానీ కాంబినేషన్ ఆఫ్ రాసులు కొన్ని ఉంటాయి, ఆ రాసులతోని మనము యుద్ధం చేసినప్పుడు పేర్లు ఎప్పుడు అట్లనే ఉండాలి. టీఆర్ఎస్ అనే పార్టీ ఉంటే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా, ఇవాళ గవర్నమెంట్ కనీసం 61 స్థానాలతో ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేసేది, లేదంటే బీజేపీతో ఉన్న కలిసి ఫామ్ చేసేది ఇవాళ 2023 ఈరోజు మనం మాట్లాడుకుంటున్న రిజల్ట్స్. కానీ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా ఎప్పుడైతే మార్చిండ్రో ఆయనకున్న లక్కు మొత్తం పోయింది. నేను ఇంకొక మాట ఇదే సందర్భంగా చెప్తున్నా, ఇదే పేరు కంటిన్యూ చేస్తే బీఆర్ఎస్ అనే పార్టీ ఇక మీదట తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదు. 2023 లాస్ట్ పార్టీ. ఆ పార్టీ 2018 తర్వాత 18 కదా రూల్ చేసింది. ఇక మీదట ఎలక్షన్లలో బీఆర్ఎస్ అనే పార్టీ కనుక అదే పేరుతో పోటీ చేస్తే మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం లేదు. అసలు గవర్నమెంట్ ఫామ్ చేసే స్థాయికి ఆ పార్టీ రాదు. ఆ పార్టీ రాదు. ఆ పార్టీ మళ్ళీ బీఆర్ఎస్ నుండి టీఆర్ఎస్ మార్చుకుంటేనే మళ్ళీ ఆ పార్టీకి మంచి రోజులు వస్తాయి. లేకపోతే అసలు ఆ పార్టీ ఉండదు. ఆ పార్టీలోని జనాలందరూ వలస వెళ్ళే అవకాశం ఉంది వేరే పార్టీలోకి. అసలు ఫ్యూచరే అగమ్య గోచరంగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ పార్టీ పేరు మార్చాలి, టీఆర్ఎస్ అనే పార్టీ మళ్ళీ అదే పేరు పెట్టుకోవాలి. సో హ్యాపీగా ఉంటుంది. ఇంకా 2025 తర్వాత మళ్ళీ పుంజుకుంటుంది టీఆర్ఎస్ పార్టీ. ఒకవేళ కనుక టీఆర్ఎస్ అని పెట్టుకుంటే 2025 జూలై వరకు కేటీఆర్ గారికి ఏలినాశనం ఉంది, కేసీఆర్ గారికి అష్టమశని ఉంది. ఈ రెండు వెళ్ళిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటుంది తెలంగాణలో. ఒకవేళ టీఆర్ఎస్ అని పేరు పెట్టుకుంటే, లేదు బీఆర్ఎస్ పెట్టుకుంటే మాత్రం అవకాశాలు లేవు. ఓకే, ఎందుకు ఆ స్థాయి డిఫరెన్స్ ఉంది టీఆర్ఎస్కి బీఆర్ఎస్కి? ఎలాంటి అంశాలు ఇక్కడ తేడా కొట్టాయంటారు? జాతకపరంగా నామనక్షత్రంలో ఇప్పుడు బీఆర్ఎస్ అంటేనేమో మొత్తం ఉత్తరా నక్షత్రము మూలా నక్షత్రానికి చాలా తేడా ఉంటుంది. రాశే మారిపోతుంది. కన్యా రాశి, ధనుసు రాశి. సో శత్రువులందరూ మారిపోతారు, శత్రువుల పొజిషన్లు అన్నీ మారిపోతాయి. ఎప్పుడే కానీ షష్టాష్టకాలు అంటాం మనం. ఒక రాశి నుండి మన శత్రువు ఎప్పుడే కానీ 6లో 8లో లేడు అంటే మనకి ఈజీ, ఫైట్ చేయడం ఈజీ. వాళ్ళు 6లోకి 8లోకి రావద్దు. వాళ్ళు 6లోకి 8లోకి వచ్చినప్పుడు మనకు విపరీతమైనటువంటి ఫైట్ ఉంటుంది. సో ఆ ఫైట్ వెరీ డేంజరస్. ఉదాహరణ ఇప్పుడు మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం. కేటీఆర్ గారిది మకర రాశి. సో భారత రాష్ట్ర సమితి అనేటువంటి పేరు కేటీఆర్ గారికి సరైన పేరు కాదు. ఓకే, ఆయన జాతకంలో. ప్లస్ కవిత గారికి సరైన పేరు కాదు. వాళ్ళిద్దరు ఇప్పుడు ఎఫెక్ట్ అయ్యేది ఎవరు? కేసీఆర్ గారు 10 ఏళ్ళు అనుభవించారు. వాస్తవంగా ఎఫెక్ట్ అయింది వాళ్ళిద్దరే. ఇప్పుడు వాళ్ళు వచ్చినుంటే వారసులు రాజకీయాల్లో ఉండాలనుకుంటారు. సో వాళ్ళిద్దరికి ఎఫెక్ట్, ఇప్పుడు వాళ్ళిద్దరికి ఎఫెక్ట్ అయినట్టే కదా. ఓకే, నేను అనేది అందుకనే షష్టాష్టకాలు చూసుకొని, అంటే శత్రువు చంపడానికి మైదానంలో ఓపెన్గా ఉన్నాడు, మనకు చెట్టు అడ్డం ఉంది, మనం ఆ చెట్టు చాటును ఉన్నాము. చెట్టు చాటును ఉంటే అవతలివాడు గన్నుతో మనల్ని కాల్చేటప్పుడు ఆ చెట్టు మనల్ని కాపాడుతుంది. ఒకవేళ నేను ఆ చెట్టును వదిలేసి డైరెక్ట్గా ఎదురుగా నిల్చుంటే, అంటే టీఆర్ఎస్ అనేది చెట్టు చాటున ఉండి యుద్ధం చేయడం లాంటిది. బీఆర్ఎస్ అనేది డైరెక్ట్గా వచ్చి నన్ను కాల్సరా బాబు అని ఒప్పుకున్నట్లు. సో అందువల్ల స్ట్రాంగ్ అయిపోయి, అపోజిషన్ స్ట్రాంగ్ అయిపోయి. బట్ మీరన్న ఈ పాయింట్ని చాలామంది సెఫాలిస్టులు చెప్పారు. బీఆర్ఎస్ అనే పేరును పెట్టుకోవటం వల్ల ఈసారి ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి, బీఆర్ఎస్ పార్టీకి అనుకున్న స్థాయిలో మెజార్టీ రాదు అని చెప్పడం జరిగింది. ఎందుకు అంటే తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం మీద ఏర్పడిన కేసీఆర్ గారు పెట్టిన పార్టీ దాని పుట్టుపూర్వత్రాలు మర్చిపోయి దేశ రాజకీయాలంటూ బాట పట్టిన నేపథ్యంలో దాన్ని ఓన్ చేసుకోవట్లేదు తెలంగాణ ప్రజానికి. అది విశ్లేషణ, ఇవన్నీ పోస్ట్ మార్టం రిపోర్ట్ అదంతా. సో దాంట్లోకి వెళ్తే చాలా ఉంటాయి. దాంట్లో ఏమి ఇచ్చిండ్రు, ఏం చేయలేదు, బంగారు తెలంగాణ బ్యాచ్ వస్తుంది దాంట్లోకి. ఎందుకంటే మెయిన్ బీటీ బ్యాచ్ ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం బీటీ బ్యాచ్. సో చాలా ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణ నేను తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నేను చాలా కష్టపడ్డా. నేను నాకు తోచిన లెవెల్లో ఈ ఉద్యమంలో బయటికి పోయి కొట్లాడకుండా నా ఉద్యమంలో నేను ఏదో చేసిన. అసలు బ్రాహ్మణ కమ్యూనిటీలో నా అంత డేర్ పర్సనే ఉండడు, నేను బయటకు వచ్చి కొట్లాడిన. తీరా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉండే బ్రాహ్మలందరూ కొంతమంది అయితే మరీ ఘోరంగా ఏంటంటే అసలు ఇక కేసీఆర్ మేము ఎట్ట చెప్తే అట్లే ఇంటాడు అనే లెవెల్లో అసలు ఇక కేసీఆర్కు చుట్టంలాగానే బిహేవ్ చేసారు కొంతమంది బ్రాహ్మణులు. అయితే మరీ ఘోరంగా విచ్చలవిడిగా బిహేవ్ చేసారు. ఇక ఇప్పుడు నాకేమనిపిస్తుంది సహజంగానే, అంటే మన మనసులు ఉంటుందా ఉండదు, అరే మనం కదరా కష్టపడ్డది ఆ రోజు, ఈ అమ్మాయి వాళ్ళ వీళ్ళు వచ్చి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు అని అనిపిస్తుంది కదా. ఇదే పరిస్థితి తెలంగాణ బీటీ బ్యాచ్ వల్ల, బంగారు తెలంగాణ బ్యాచ్ వల్ల చాలామందిలో ఒక రకమైనటువంటి కోపాలు రగిలినాయి.
అరే ఎందుకు ఇట్లా చేస్తున్నారు, మనము కష్టపడ్డం కానీ ఇవాళ వేరేటోడు వచ్చి మన ముందర ఫుడ్ తింటున్నాడే అనేటువంటి వాడెవడో అనామకుడు తింటందుకు తిండి ఉండదు, వాడు కారు కొనుక్కుంటాడు, వాడికి ఒక ఫామ్ హౌస్, ఒక డూప్లెక్స్ హౌస్, ఇవి కొనుక్కునే వరకల్లా మిగిలిన వాళ్ళందరూ కసితోని బాధ. ఎప్పుడే కానీ అసూయతోని బాధపడితే ఏం కాదనమ్మా, కానీ కడుపు మండి బాధపడితే ఆ ఎఫెక్ట్ అవుతుంది మనిషికి. సో చాలామంది, ఇప్పుడు నేను కూడా సఫర్ అయినా. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నాకు మా నాయన అంటే విపరీతమైన ప్రేమ. మా నాయనకు సంబంధించిన ఒక 300 గజాల జాగా ఉంది మా ఊర్లో. నువ్వు నమ్మవా, 300 గజాల జాగా రెగ్యులరేషన్కి పెట్టుకుంటే ఆ ఊర్లో అందరికీ అయినాయి, కానీ నాది కాలే. ఆ ఊరు కలెక్టరు పొద్దున్న లేస్తే 10 సార్లు మాట్లాడతాడు నాతోని. ఆ ఊరు కలెక్టర్ 10 సార్లు మాట్లాడతాడు నాతోని. ఆర్డీఓ మాట్లాడతాడు. మా ఎమ్మెల్యే కేసీఆర్ దగ్గరికి పోయే నేను పోలేను. ఎవరికి చెప్పినా పని కాకపోవు. కారణం ఏంటి అంటే ఒక మామూలు ఒక విలేకరి దాన్ని ఆపడానికి ప్రయత్నం చేసిండు. కారణం ఏంటి అంటే నా మీద అసూయ. నేను బాగా పెరిగిన, నాకు పేరు వచ్చింది జ్యోతిష్యం అని ఒక అసూయతో ఆపిండు దాన్ని. ఇప్పటికా సమస్య చేసేసిన సాల్వ్ అయిపోయింది. ఓకే, అంటే నాకు తెలియదు ఆపిండని తెలిసిన మరుక్షణం అయిపోయింది. మ్యాక్సిమం 5 డేస్లో చేయించుకున్నా. అంటే చేయించుకోవడానికి ఒక నెట్వర్క్ ఉంటుంది కదా, ఎట్లా చేయించుకోవాలి అనేది చేయించుకున్నా. సో అంటే ఎట్లుంటుందంటే ఈ బాధని అందరు పడ్డారు. ధరణి కావచ్చు, ఇంకా పోర్టల్స్ కావచ్చు, చాలా రకాలు. ఇవన్నీ పోస్ట్ మార్టం. జాతకం అల్టిమేట్, ఇవన్నీ పోస్ట్ మార్టం. ఇవన్నీ మంచా చెడా, ఎవరు ఎందుకు వేసిరు, కేసీఆర్కి ఎందుకు ఓట్లు వేయలే, ఇవన్నీ డిస్కషన్. సిటీలు ఎందుకు ఓట్లు పడ్డాయి, ఊర్లలో ఎందుకు పడ్డాయి, ఇవన్నీ నాకు అనవసరం. నాకు సంబంధించినంత వరకు కేసీఆర్ వస్తాడా రాడా, కాంగ్రెస్ పార్టీలో సీఎం ఎవరైతారు, ఉంటే ఎన్ని రోజులు ఉంటుంది కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ కాంగ్రెస్ వస్తుందా రాదా, రేవంత్ రెడ్డి సీఎం అయితే ఎన్ని రోజులు ఉంటాడు, అంతవరకే నాకు సంబంధం. ఓకే. సో ఇప్పుడు మీరు అంటున్నారు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ చేయడం వల్లనే ఇలాంటి పరిస్థితి వచ్చింది, లేదంటే 61 స్థానాలు వచ్చేవి అని చెప్పి. ఎవరి జాతకంతో లింక్ చేసి చూస్తారు ఇలాంటి పేర్లు? అంటే ఆ పార్టీ స్థాపించిన వ్యక్తితోన, వారసుల పేర్లతోన? ఆ పార్టీ వ్యక్తి వారసులు ఇద్దరు, కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు. ఎందుకంటే నెక్స్ట్ కేటీఆర్ కదా. హరీష్ రావు గారికి ఛాన్స్ లేదా? క్వశ్చన్ రూల్ అవుట్. ఓకే, ఎందుకంటే ఉద్యమంలోంచి ఉన్న నాయకుడుగా వేరు పొలిటికల్ వేరమ్మా, వేరు పొలిటికల్ వేరు. అసలు హరీష్ రావు గారికి జాతక ప్రకారం సీఎం అయ్యే భాగ్యం కానీ యోగ్యం కానీ లేదు. 100% లేదు. పేరు వేరమ్మా. పేరు ఇప్పుడు సిద్దిపేటను డెవలప్ చేసిర్రు, ఫోన్ కొడితే గంట సేపటి ఉంటారు, ఇవన్నీ వేరు. హరీష్ రావు కంటే పెద్ద లీడరు కాంగ్రెస్ పార్టీలో డీకే శివకుమార్ అన్నాడు కర్ణాటకలో. మరి ఆయన కాలే కదా. దేశాన్ని కాపాడుతున్నాడు, రిచెస్ట్ పొలిటీషియను, దేశాన్నే కాపాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ ట్రబుల్ షూటరు, మరి ఆయన ఎందుకు కాలే? జాతకం. మనకు హరీష్ రావు మీద అభిమానం ఉండడం వేరు, హరీష్ రావు సీఎం కావడం వేరు. ఇప్పుడున్న కండిషన్లో ఇంకెక్కడిది? కేటీఆర్ గారికి ఉంది. కేటీఆర్ గారికి లేదు. ఓకే, కేటీఆర్ గారికి నేను అదే చెప్తున్నా, 2025 వరకు అయితే లేదు. ఇప్పుడు నేను చెప్పినవి కూడా వీళ్ళు చేసుకోకపోతే అది కూడా కష్టమే. 2025 అంటే ఇప్పుడు ఇది 2023. అఫ్ కోర్స్ ఇంక 24 28 ఎలక్షన్ అమ్మా. ఇంకా 5 ఏళ్ల ప్రయాణం ఉంది కదా. ఆ ప్రయాణం చాలా కష్టతరమైన ప్రయాణం అమ్మా. ఇన్ని రోజులు మనం విమానంలో పోయినాం, ఇప్పుడు మనము పంక్చర్ అయిన సైకిల్లో అడవిలో ప్రయాణం చేయాలి. ఇంతకుముందు నువ్వు చెప్పేదేమో అది డైరెక్ట్ హైదరాబాద్లో ఎక్కితే ఢిల్లీలో దిగినాం ఫ్లైట్, అది కూడా ఇండిగో, చాలా సాఫ్ట్ ల్యాండింగ్ అయింది. ఇప్పుడు అట్లా కాదు కదా. ఎందుకలా అమ్మా? ఒక్కసారి పదవి పోయింది అంటే సినిమా పోయినట్టే గుర్తుపెట్టుకో. ప్రపంచంలో 3 చాలా కష్టమైనవి: డబ్బు, పదవి, పొజిషన్, సెలబ్రిటీ స్టేటస్, అమ్మాయిని సంపాదించడం, అంటే అమ్మాయిని పడేయడం, అంటే ప్రేమించడం. ఈ 3 ఈజీ. ఈ 3 నిలబెట్టుకోవడం కష్టం. అంటే డబ్బును నిలబెట్టుకోవడం కష్టం, పదవిని నిలబెట్టుకోవడం కష్టం, సెలబ్రిటీ స్టేటస్ని నిలబెట్టుకోవడం కష్టం. ఎట్ ది సేమ్ టైం ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని కాపాడుకోవడం కష్టం. ఎందుకంటే నిజమైన ప్రేమ అప్పుడు చూపించకపోతే అమ్మాయి ఉండదు. సో ప్రేమించేటప్పుడు రిస్క్ అవసరం లేదు, ప్రేమించిన తర్వాత రిస్క్. అట్లనే ప్రతిదీ అంతే. కక్షలోకి ప్రవేశించిన తర్వాత రాకెట్ తన పంతాన్ని చేయకపోతే అది పోయి లాభం లేదు. అందరు ఏమనుకుంటారు, కక్షలోకి వెళ్ళడమే ముఖ్యం అనుకుంటారు. కక్షలోకి వెళ్ళిన తర్వాత అస్సలు పని స్టార్ట్ అవుతుంది. అది ఫోటోలు తీసి పంపించాలి కిందికి రాకెట్. ఇది కూడా అంతే. మనం పెళ్లి చేసుకున్న తర్వాతనే అమ్మాయిని కాపాడుకోవాలి, పదవిలో కూర్చున్న తర్వాతనే పదవిని కాపాడుకోవాలి, డబ్బు సంపాదించాకనే డబ్బు కాపాడుకోవాలి. బట్ ఎవరైనా ఒక పదవిలోకి వచ్చిన తర్వాత, గెలిచి పదవిలోకి వచ్చిన తర్వాత ఎప్పటికైనా వాళ్ళకి ఓటమి అనేది సహజమే కదా. గెలుపోటముల దాన్ని దృష్టిలో పెట్టుకొని బిహేవ్ చేస్తే చాలా కూల్గా ఉంటుంది వ్యవహారం.
గెలుపోవడంలో సహజమే. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.